రెండవ రాజుల గ్రంథం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయము దయచేసి 14వ అధ్యాయము 13, 14, 15 ఈజీ టు రిమెంబర్. 13వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుకుందాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకునమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. దేవుడి వాక్యమును మన వినికిలో ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మికిలి గొప్ప దేవా, మికిలి ప్రియుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అద్భుతమైనటువంటి ఈ ప్రార్థనా సమావేశం కొరకు నీకు స్తోత్రాలు. ఒకప్పుడు స్థలాలు ప్రాముఖ్యం అనుకునే వాళ్ళు క్రైస్తవ సమాజం. ఇప్పుడు స్థలం అనేది లేదు, కానీ ప్రార్థన కొనసాగుతున్నది. స్థలం అనేది లేదు, కానీ ఐక్యత కొనసాగుతున్నది. స్థలం అనేది లేదు, కానీ దేవ దర్శనము కొనసాగుతున్నది. నీకు స్తోత్రం, హల్లెలూయా, వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా మా ప్రభు ఎంతమంది వేల మంది బిడ్డలు దీవించబడుతున్నారో వారందరిని బట్టి మా ప్రభు యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రస్తుతం ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించి మీ దాసుడు పాస్టర్ జోనథన్ నాయక్ ద్వారా ఇది నిర్వహిస్తూ అనేక మందిని ప్రభు ఇందులో సమావేశపరిచి అనేక సుదూర ప్రాంతాలు 100 మైళ్ళు 1000 మైళ్ళు దూరంగా ఉన్న వాళ్ళను కూడా ఒక చోట ఉన్నట్టుగా మీరు చేర్చి ఆశీర్వదిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీరు మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని కార్యోన్ముఖులను చేయండి ప్రభు. మా దోషములన్నీ మన్నించి మా అపరాధములు క్షమించండి. నీ వాక్కు పంపించండి ప్రభు. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము. ప్రభునందు నాకు చింత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని చాలా కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం. అనేక సంగతులు ఇక్కడ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14 నుండి 19 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఎన్నో సంగతులు మనం నేర్చుకోవడానికి ఇక్కడ మనకు దేవుడు అందుబాటులో రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రము. మొట్టమొదటి విషయం, ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యుద్ధకు వచ్చి అతన్ని చూచి ఒక మాట అంటున్నాడు, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు. ఇదే మాట కొన్నేళ్ల క్రిందట ఎలీషా అన్నాడు, ఏలియాను చూసి అన్నాడు. అదే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూసి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసి ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటుండగా ఎలీషా చూశాడు. ప్రవక్త అయిన ఏలియా పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రాక్టికల్ గా ఆయన అదే సమయంలో వాస్తవికంగా చూశాడు. కల కాదు, దర్శనం కాదు, ఇంకేదో ప్రత్యక్షత కాదు. వాస్తవంగా భౌతికంగా వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రాక్టికల్ గా వెళ్ళిపోతున్నటువంటి ఆ దైవజనుణ్ణి చూసి కేకలు వేస్తున్నాడు, అయ్యో నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే అన్న. రథము రౌతులు అనేది యుద్ధములకు అవసరమైనటువంటి విషయం. రథము లేకుండా, గుర్రములు లేకుండా, గుర్రము నడిపే రౌతులు లేకుండా యుద్ధము జరగదు. ఇశ్రాయేలు వారి యొక్క సైన్యము, ఇశ్రాయేలు వారికి ఉన్నటువంటి యుద్ధ ఆయుధములు, యుద్ధాశ్వములు నడిపించేవారు. అసలు యుద్ధ వ్యవహారం అంతా కూడా ఎవరంటే ప్రవక్తలు. ఇశ్రాయేల్ వాళ్లకు చాలా వేల కొద్ది, లక్షల కొద్ది గుర్రాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, రథాలు ఉన్నాయి. కానీ యుద్ధం అంటూ వస్తే గనక నిజంగా విజయానికి కారణం ఈ గుర్రాలు కాదు, రౌతులు కాదు, రథాలు కాదు. విజయానికి కారణం ప్రవక్త. ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేలు వారు అంతకాలం గెలిచారంటే ఏలియాను బట్టి గెలిచారు. ఇశ్రాయేలు వారికి ఉండే క్షేమము ప్రవక్తను బట్టి ఉన్నది. ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే, నువ్వు వెళ్ళిపోతున్నావని కేకలు వేశాడు ఎలీషా. కొంతకాలం అయింది, కొన్ని సంవత్సరాలు గడిచినవి. 13వ అధ్యాయం వచ్చింది. యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు బడిలో యెహోయాహాజు పరిపాలించడం మొదలుపెట్టాడు. తర్వాత యోవాషు బడిలో 37వ సంవత్సరం అంది యెహోయాషు ఇశ్రాయేలును ఏలన ఆరంభించాడు. ఎప్పుడైతే యెహోయాషు ఎలీషాను చూడడానికి వచ్చాడో అప్పుడు ఎలీషా మరణ పడక మీద ఉన్నాడు. ఎలీషా వృద్ధుడు, మరణ పడక మీద ఉన్నాడు. మరణకరమైన రోగం చేత పీడితుడై ఉన్నాడు. యెహోయాషు రాజుకు అర్థమైపోయింది, ఇక ప్రవక్త ఉండడు, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఏడ్చాడట, కన్నీరు విడిచొచ్చు, అయ్యో దైవజనుడా ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే. ఒకప్పుడు ఎలీషా ఆ మాట అన్నాడు, ప్రవక్త శిష్యుడిగా అన్నాడు. ఇప్పుడు దేశాన్ని వెళ్ళి రాజుగా యెహోయాషు అంటున్నాడు. నా దగ్గర బోల్డు రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు. కానీ అసలైనటువంటి రథము, అసలైన రౌతులు, అసలైన యుద్ధాయుధము, యుద్ధాశ్వములు, అసలైనటువంటి సేన సైన్యము నీవే దైవజనుడా, నీవే అని కేకలు వేశాడు. ఎందుకు ఎలీషా యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోయాషు యుద్ధములో అవసరమైన గుర్రాల గురించి మాట్లాడుతున్నాడు రాజు. గుర్రాలను నడిపే రౌతులను గురించి మాట్లాడుతున్నాడు రాజు. యుద్ధంలో అవసరమైన రథములను గురించి మాట్లాడుతున్నాడు రాజు. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకునము వాళ్ళతో చెప్పగా విల్లును అంబులను తీసుకున్నాడు యెహోయాషు రాజు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు వింటిని బాణములను తీసుకోగా ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, రాజు చెయ్యేమో ఆ విల్లు మీద బాణాల మీద ఉంది, రాజు చెయ్యి మీద ప్రవక్త చెయ్యిలా పెట్టి ఏమంటున్నాడంటే, అది చెయ్యి, తూర్పు వైపు ఉన్న కిటికీని విప్పమన్నాడు. తూర్పు వైపు ఉన్న కిటికీని విప్పగా బాణము వెయ్యము అన్నాడు. బాణం వేశాడు యెహోయాషు. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మేము రక్షించు బాణము. నేను బాణం వేయమన్నప్పుడు నువ్వు బాణం వేశావు కాబట్టి నీవు అఫెక్కులో వారిని హతము చేయుదువు, సిరియనులు మొత్తము నాశనమగునట్లు వారిని హతము చేయదు అని. బాణం వేయమంటే వేశాడు, పట్టుకోమంటే పట్టుకున్నాడు,
బాణం వేయమంటే వేశాడు, తూర్పు కిటికీ తీయమంటే తీశాడు. చెప్పిన పనుల్లో చేస్తున్నావు కాబట్టి ఒక్క బాణం వేశాడు, పెద్ద ఎక్కువ బాణాలు లేవు. కానీ దేవుని చిత్త ప్రకారం వేసిన ఒక్క బాణమే. ఇది యెహోవా రక్షణ బాణం. ఈ బాణమే మిమ్మల్ని రక్షిస్తుంది అన్నాడు. ఇది సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణం. సిరియనులు అనేవాళ్ళు ఆనాటికి ఈనాటికి కూడా ఈ 3000 సంవత్సరాల నుండి కూడా ఇశ్రాయేలుకు ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన శత్రువు సిరియనులే. నీకు సంపూర్ణంగా దేవుడు రక్షణ ఇస్తాడు. యెహోవా రక్షణ బాణం. ఆ తర్వాత బాణాలన్నీ పట్టుకో యెహోయాషు అన్నాడు. అలా పట్టుకున్నాడు బాణాన్ని. బాణాలన్నీ గుప్పిట పట్టుకున్నాడు. గుప్పిట పట్టుకున్న తర్వాత నేలకు కొట్టుము అన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ సంగతి చూడండి. నేలకు కొట్టుము యెహోయాషు మహారాజా, నేలకు కొట్టుము అంటే యెహోయాషు 1, 2, 3 కొట్టి మానెను. అందు నిమిత్తం 19లో దైవజనుడు అతని మీద కోపగించి, కొట్టమన్నాను, ఎన్నిసార్లు కొట్టాలో చెప్పానా? నేల కొట్టమన్నాను, కొట్టు అన్నాను, ఎన్నిసార్లు కొట్టాలో చెప్పానా? చెప్పలేదు. మరి ఎందుకు 3 సార్లు కొట్టిన మానేశా? కొట్టు అన్నప్పుడు కొట్ట మొదలు పెట్టావు, ఆపు అన్నదాకా కొడతానే ఉండాలి. ఎంత పని చేసావు యెహోయాషు నువ్వు. ఇశ్రాయేలు వారికి విజయం కలిగించేది ప్రవక్త అన్నావు. ప్రవక్త చెప్పినట్టల్లా చేశావు. తూర్పు కిటికీ తీయమంటే తీసావు, బాణాలు పట్టుకోమంటే పట్టుకున్నావు, బాణం వేయమంటే వేసావు, మళ్ళీ బాణాల మీద చేయి పెట్టమంటే పెట్టావు. నా చేయి పెట్టాను, అభిషేకించాను. కొట్టమంటే కొట్టావు, ఒకసారి కొట్టావు, రెండోసారి కొట్టావు, మూడోసారి కొట్టావు. అసలు ఆపటం ఎందుకు నువ్వు చేశావు? నేను చెప్పాను ఆపమని. బాణాలను నేలకు కొట్టమని చెప్తే నువ్వు కొట్ట మొదలు పెట్టావు. మళ్ళీ ఆపు అని ఆజ్ఞ వచ్చేదాకా నువ్వు కొడతానే ఉండాలి. అది 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, 30 సార్లు కానీ, 3000 సార్లు కానీ, 3 లక్షల సార్లు కానీ కొట్టు అన్నాను, కొడతానే ఉండాలి అంతే. ఆపు ఆపు అంటే ఆగాలి. ఏది నీ విధేయత? పిచ్చి పని చేసావు ఇశ్రాయేలు రాజా, నువ్వు పిచ్చి పని చేసావు. కనీసము నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల, ఇప్పుడు చెప్తున్నాడు, బాణాలు నేలకు కొట్టు అన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టాలో చెప్పలేదు. ఆపిన తర్వాత చెప్తున్నాడు. నా మైండ్ లో ఒకటి అనుకున్నా, ఇతరు 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొడితే సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉండేవాడివి. బొత్తిగా నాశనం అయ్యేదాకా కొట్టేసేవాడివి. ఇక చరిత్రలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు మీకు. కానీ ఇప్పుడు 3 సార్లు మాత్రమే నువ్వు కొట్టావు. కాబట్టి 3 మాత్రమే సిరియనులను ఓడించడం. 3 సార్లే కొట్టావు కనుక 3 సార్లు ఓడిస్తావు. 5 సార్లు 6 సార్లు కొట్టి ఉంటే వాళ్ళు మొత్తం నాశనం అయిపోయే వాళ్ళే. వాళ్ళు నాశనం చేసేదాకా వాళ్ళని ఓడించేవాడివి. అయ్యో దైవజనుడా, ఎంత మాట! మరి ఆ మాట మీరు ముందు చెప్పాలి కదా. కొట్టు అన్నప్పుడు 5-6 సార్లు కొట్టు అని అనాలి కదా. ఊరికి కొట్టు అన్నావు, నేను లైట్ గా తీసుకున్నా. కొట్టమంటే కొట్టాను, ఎన్నిసార్లు కొట్టాలో తెలియలేదు. 3 సార్లు చాలేమో అనుకున్నాను, 3 సార్లు చాలు కాబోదు అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నావు 5-6 సార్లు అని. ముందు చెప్పాల్సిందిగా. ముందు చెప్పేసి ఉంటే 5-6 సార్లు ఏం కర్మ, 50-60 సార్లైనా కొట్టేవాడిని. మీరు ముందు చెప్పుకుంటే 5000 సార్లైనా కొట్టేవాడిని. ముందు చెప్పలేదే మీరు. ఏమో అదంతా నాకు తెలియదు. కొట్టమంటే కొట్టడం మొదలు పెట్టావు, నేను ఆపు అనకుండానే ఆపావు కనుక నీ విజయానికి పరిమితి ఉంది. కొంతవరకే జయం సాధిస్తావు.
మళ్ళీ నీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దైవజనుడు కోపగించి పిల్లరా, పాత నిబంధనలో రాయబడినటువంటి అనేక దృష్టాంత పాఠాలలో ప్రార్థనా జీవితమును కూర్చిన అతి శ్రేష్టమైనటువంటి దృష్టాంత పాఠం ఇది. కొట్టు అంటే కొట్టడం మొదలు పెట్టావు, 3 సార్లు కొట్టి ఆపకున్నవాడు ఎవడయ్యా? నేను ఎంత పిచ్చి పని చేశా. కొట్టు అన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టాలో చెప్పడు. నువ్వు ఆపేసిన తర్వాత తెలుస్తున్నారు మరి కొన్నాళ్ళు కొడితే బాగుండని. మన ప్రార్థన జీవితం అలాగే ఉంది. బాణములను నేలకు కొట్టుము అంటే యెహోయాషు కొట్టడం మొదలు పెట్టాడు. మనం కూడా ప్రార్థన చెయ్యము అంటే ప్రార్థన మొదలు పెట్టాం. బాణములను కొట్టడం మొదలు పెట్టిన వాడు ఆపకుండా కొట్టాల్సింది. 3 సార్లు కొట్టి మానడం అతను దిద్దుకోలేని పొరపాటు చేశాడు. తీవ్రమైన నష్టాన్ని తనకు తాను తెచ్చుకున్నాడు. దాదాపు ప్రతి క్రైస్తవుడిదే పొరపాటు చేస్తున్నాడు. ప్రార్థన చేయమని ప్రభు ఆజ్ఞాపించాడు. అడుగుడు మీకు ఇవ్వబడునని ప్రభు వాగ్దానం చేశాడు. అడుగు ప్రతివాడు పొందును అని వాగ్దానం చేశాడు ప్రభు. అడుగుడి అన్నాడు, కానీ ఎన్నిసార్లు అడగాలో చెప్పాడా? చెప్పలేదు కదా. అడుగుడి అన్నాడు దేవుడు. ప్రార్థన చేయండి, నేను తప్పక ఇస్తానన్నాడు. మంచి ఈవులు ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. సమస్యకు పరిష్కారం నేను చేస్తానన్నాడు. అడుగు ప్రతివాడు పొందును అన్నాడు. కానీ ఎన్నిసార్లు అడిగితే పొందునో చెప్పలేదు. ఎన్ని రోజులు అడిగితే పొందునో చెప్పలేదు. అడగన్నాడు అంతే. ఎన్నిసార్లు మనకు తెలియదు. మనం కొంతవరకు ప్రార్థన చేస్తాం, అలసిపోయి మానేస్తాం. యెహోయాషు కొంతవరకు కొట్టాడు, ఇంకా చాలేమో అనుకొని కొట్టడం మానేశాం. మనం కూడా ప్రార్థన కొంతవరకు చేస్తాము, ఇంకా చాలు కాబోలు అనుకొని మానేస్తాం. అప్పుడు దైవజనుడు కోపడుతున్నాడు. ఇక్కడ మన రక్షకుడు మన మీద కోపడుతున్నాడు. అయ్యో నా సంఘమా, నీవెంత పొరపాటు చేశావు. ఫలానా సమస్య పరిష్కారం కొరకు మీరు ప్రార్థన చేయమన్నాను, మీరు మొదలు పెట్టారు, కానీ ఎందుకు మధ్యలో మానేశారు? అంటే మేము కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసాం తండ్రి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రార్థన చేసాం, జవాబు ఏమి రాలేదు. మరి ఇంకెంతసేపు చేయాలో తెలియదు. అడగమన్నాడు, 2-3 ఏళ్ళు అడిగాం కదా. ఇంకా దేవుడు కిక్కురమని లేదు, ఆయన ఏం మాట్లాడడం లేదు, మేము మాట్లాడడం లేదు, సంగతులు జరగడం లేదు, పనులు జరగడం లేదు. దేవుడు మౌనం దాల్చాడు, మేము మౌనం. ఎంతసేపు కొట్టాలో తెలియదు, కొట్టడం మానేశాం తండ్రి అంటే అప్పుడు అంటాడు, అయ్యయ్యో ఎంత పిచ్చి పని చేశారా మీరు. 2-3 ఏళ్ళు ప్రార్థన చేసి మానేస్తారా? ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కనుక మీరు ప్రార్థన చేస్తే నేను కార్యం చేద్దాం అనుకున్నా. 5-6 ఏళ్ళు ప్రార్థన చేస్తే మీ శత్రువుల మీద మీకు అంతిమ విజయం ఇద్దాం అనుకున్నాను. ఎంత పని చేశారు. 2 సార్లు 3 సార్లు కొట్టారు. 2-3 ఏళ్ళే ప్రార్థన చేశారు. ఇప్పుడు మీకు కొంతవరకే జవాబు వస్తుంది, కొంతవరకే పరిష్కారం, కొంతవరకే ఆశీర్వాదం. అయ్యయ్యో నాయనా, మరి ప్రార్థించు అని చెప్పినప్పుడే మీరు చెప్పాల్సి ఉండింది. ప్రార్థించని మీరు చెప్పినప్పుడే 5-6 ఏళ్ళు ప్రార్థించుడి, మీకు వరం ఇవ్వబడును. 5-6 ఏళ్ళు ప్రార్థన చేయుడి, మీకు ఆశీర్వాదం ఇవ్వబడును. 5-6 ఏళ్ళు ప్రార్థన చేస్తే మీకు సమస్య పరిష్కారం అవునని చెప్పాల్సింది. అలా చెప్పను. మీ విధేయతను పరీక్షిస్తున్నాను. ప్రార్థించుడి అంటే మొదలు పెట్టిన వాళ్ళు నేను ఆపుడి అనేదాకా చేస్తారా లేదు, అది పరీక్ష. ఈ పరీక్షలో దాదాపు ప్రతి క్రైస్తవుడు ఓడిపోతున్నాడు. ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది కనుక, బైబిల్ వచనం ద్వారా దేవుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళతో మాట్లాడినాడు కనుక, ప్రార్థించుడి అన్నాడు కనుక ప్రార్థన మొదలు పెట్టారు. కానీ ఒక 2 నెలలు చేసి, 3 నెలలు చేసి, 2 సంవత్సరాలు చేసి, కొంతవరకు చేశాక ఇంకెంతసేపు చేయాలో తెలియక ఆపేస్తున్నారు. అప్పుడు దేవుడు వస్తాడు.
చాలా తప్పు పని చేశారు మీరు, మరికొన్నాళ్ళు చేయాల్సి. ముందు చెప్పాల్సింది కదా, నేను చెప్పను. మిమ్మల్ని పరీక్షిస్తున్నాను. ఇక్కడ ఉంది 5-6 సార్లు అని, అది పెట్టుకొని మీరు కూడా ఆ వచనంలో ఉన్నారనుకోండి, 5-6 సార్లు కొట్టేసి మానేద్దాం అనుకున్నారనుకోండి, దేవుడు అంటాడు, 8 సార్లు కొడితే నేను ఆశీర్వదిద్దాం అనుకున్నాను. అప్పుడు ఆ తరములో, ఆ కాలములో, ఆ సందర్భములో యెహోయాషు రాజుకు ప్రవక్త నియమించుకున్న నంబర్, ఆయన మనసులో పెట్టుకున్న నంబర్ 5 సార్లుగా 4 సార్లు కొట్టాలి. అప్పుడు మొత్తం ఆఖరికి జయం వచ్చేస్తుంది, అంతిమ విజయం. మరి నీ గురించి నా గురించి దేవుడు మైండ్ లో ఏమనుకున్నాడు? 5-6 సార్లు యెహోయాషు లెక్క, మన లెక్క కాదు. మనకు 50-60 సార్లేమో తెలియదు, 5-6 సంవత్సరాలేమో తెలియదు. ప్రార్థన చెయ్యి అన్నప్పుడు చేశాం, ప్రార్థన చెయ్యి అన్నప్పుడు మొదలు పెట్టాం. అది 3 సార్లు కానీ, 30 సార్లు కానీ, 5 సార్లు కానీ, 6 సార్లు కానీ, 6 లక్షల సార్లు కానీ ఆపు అని దేవుడు ఆజ్ఞాపించిన దాకా నువ్వు ఆపడానికి వీల్లేదు. ప్రార్థన చెయ్యి సంఘమా అని దేవుడు నేను ఆజ్ఞాపించినప్పుడు ప్రార్థన మొదలు పెట్టావు, ఇంకా ప్రార్థన ఆపండిరా అని దేవుడే చెప్పిన దాకా నువ్వు ఆపడానికి వీల్లేదు. ప్రార్థన చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఎంతసేపు చేయాలండి బాబు? ఇలా చచ్చిపోయిన దాకా ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తూ చచ్చిపో, అంతకన్నా గొప్ప పని ఏముంది నీకు? ప్రార్థన చేస్తూ చచ్చిపోవయ్యా, అంతకన్నా గొప్ప పని నీకు ఏముండదు. ఏమన్నా ఉందా నీకు? అంటే అమ్మలక్కల కబుర్లు, ముసలమ్మ ముచ్చట, పనికి మాలిన లోకాభిరామాయణ ఇదే కదా నీకు? మోకాళ్ళలోని సర్వశక్తి గల దేవునితో ముఖాముఖి సంభాషించి ఈ భూమి మీద ఉండే భక్త సమాజం యొక్క సమస్యలు, లోకములో ఉన్న సమస్య, లేఖనము నెరవేరుట కొరకు అవసరమైన విజ్ఞాపనము, వీటన్నిటి గురించి దేవునితో ముచ్చరించటం. సర్వ విశ్వాన్ని, సర్వ బ్రహ్మాండములు ఏ రాజు శాసిస్తూ నియంత్రిస్తున్నాడు, ఆయన ముందుకు, ఆయన పాదాల దగ్గరికి సమస్యలు తీసుకురావు. అంతకన్నా గొప్ప పని ఏమన్నా ఉంది? ఎందుకు కొంతకాలం ప్రార్థన చేసి మానేశావు? ఇంకా కంటిన్యూ చేయాల్సింది. అంటే ఇంకా ఎన్నాళ్ళు నాకు అర్థం కాలేదు తండ్రి. చేయమంటే ప్రార్థన మొదలు పెట్టాను, ఇంకా ఎన్నాళ్ళు చేస్తే సరిపోతుందో నాకు అర్థం కాలేదు. ఒరే బాబు, నీకు అర్థం కావాల్సిన అవసరం లేదురా. 5 సార్లు, 6 సార్లు, 70 సార్లు అనేది నీకు అర్థం కావలసిన విషయం కాదు. నీకు అర్థం కావాలని నువ్వు అనుకోవడం కూడా వ్యర్థమే. నీ తలకాయ నువ్వు ఉపయోగించొద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, అలాగే పాడైపోతారు జనం. ఈ సొంత బుర్రకాయ ఉపయోగించేసి సర్వనాశనం అయిపోతున్నారు. డోంట్ యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్, లెట్ గాడ్ థింక్ యువర్ థాట్స్. దేవుడు ఏ తలంపులు తలంచుతున్నాడో అవే నీ తలంపులుగా ఉండాలి. నీ సొంత మెదడును ఉపయోగించొద్దు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీ తలంపులలో, నీ అభిప్రాయాల్లో దేవుని అధికారానికి ఒప్పుకో. కొట్టు అంటే కొట్టడం మొదలు పెట్టాడు. ఆయనకేం 5-6 సార్లు అనుకున్నాడు, మరి మనకెన్నిసార్లు తెలియదు. కొట్టు అంటే కొట్ట మొదలు పెట్టావు, ఆపు అనే దాకా కొడతానే ఉండాలి. దేవుడు ఆపు అనే దాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన జీవితం ఇలా గడిచిపోయినా పర్వాలేదు, ఇలా మన ఆఖరి శ్వాస పీల్చి వదిలేసినా పర్వాలేదు, మానకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు మనము శత్రువులు నిశ్శేషముగా నశించేదాకా, శత్రుశేషమే లేకుండా పోయేదాకా, భూమి మీద మనకెవడు శత్రువు అన్న వాడే లేకుండా పోయేదాకా మనము చేపట్టిన ప్రతి కార్యములో అత్యధిక విజయం, అంతిమ విజయాన్ని సాధించగలుగుతాం. ఆపకుండా ప్రార్థన చేయాలి. అందుకే మానక ప్రార్థన చేయాలి, మానక రాత్రి మగళ్ళు ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. మొదలు పెట్టమన్నాడు, మొదలు పెట్టడమే నీ పని, ఆపడం నీ పని కాదు. ప్రార్థన మొదలు పెట్టడమే నీ పని, ఆపడం నీ పని కాదు. ఇవాళ చేయండి, రేపు చేయండి, అనుదినము చేయండి, బ్రతికినంత కాలం చేయండి.
ఇంకా రెండో పని లేదు. క్రైస్తవులు గమనించాలి, నేర్చుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ముఖ్య కార్యక్రమం కాదు. అసలు ప్రార్థనే మన బ్రతుకు. ప్రార్థించడమే మనము జీవించడం. ఊపిరి పీల్చడం నువ్వు అలసిపోయి మానేస్తావు ఎప్పుడైనా? పుట్టిన మొదలుకొని 2-3 ఏళ్ళు మానక ఊపిరి పీల్చాను, ఇంకా చాలు, లంగ్స్ అలసిపోతాయి. లంగ్స్ అలసిపోతాయండి, ఎంతసేపు ఊపిరి పీల్చాలి? ముక్కు అలసిపోతుంది, ముక్కులోంచి పీల్చి పీల్చి ముక్కు అలసిపోతుంది, ఊపిరితిత్తులు అలసిపోతాయి. ఇంకా చాలే, 3 ఏళ్ళు పీల్చావు కదా అంటే అసలు వాడు ఉంటాడు ముందు. లంగ్స్ అలసిపోవడం కాదు, వీడు ఉన్నాడు అసలు, వీడు ఉన్నాడు. పీల్చి పీల్చి ఊపిరి పీల్చి లంగ్స్ ఊపిరితిత్తులు అలసిపోతాడు. పెద్ద తెలుగు తక్కువ మాట. నేను ప్రార్థన చేసి చేసి అలసిపోయాను అనేది అంతే తెలుగు తక్కువ మాట. ఏంట్రా నువ్వు అలసిపోవడం మానేయడం? మానక ప్రార్థన చేయి, మానక ప్రార్థన. అనుదినము ప్రార్థన చేయడమే కాదు, మోకాళ్ళు నిన్నప్పుడు ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద నుంచి లేచి నిలబడ్డ తర్వాత కూడా మళ్ళీ మోకరించేదాకా ప్రార్థనే నడుస్తుండాలి. నీ ఆత్మలో, నీ హృదయంలో, నీ మనస్సులో. నెవర్ స్టాప్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన మొదలు పెట్టమే నీ పని. ఆగు అని యేసయ్య మాట్లాడేదాకా నువ్వు చెయ్యి. మీరు పొందు వరకు, అడుగునదెల్లా పొందు వరకు మీరు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఆదిమ సంఘం 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మను పొందినప్పుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు పట్టణములో నుంచి వెళ్ళక యెరూషలేములో నిలిచి ఉండు అన్నారు. చూడండి, ఆ మాట మనం చూద్దాం, చదువుతాం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఎంతవరకు కనిపెట్టుడి? లూకా భక్తుడు రాసినటువంటి గ్రంథం అపొస్తలుల కార్యాలు. లూకా భక్తుడు యేసయ్య ఆజ్ఞను సగమేమో అపొస్తలుల కార్యాల్లో రాశాడు, సగము లూకా సువార్త చివరి అధ్యాయంలో రాశాడు. రెండు ఆయనే కదా రాసింది. లూకా సువార్త రాసిన లూకా భక్తుడే అపొస్తలుల కార్యాలు కూడా రాశాడు. పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెట్టే విషయంలో యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞను సగమేమో లూకా సువార్తలో రాశాడు, సగమేమో అపొస్తలుల కార్యాల్లో రాశాడు. అపొస్తలుల కార్యాలు అందరికీ తెలుసు. నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టుడు అన్నాడని మాత్రమే తెలుసు, కానీ లూకాలో చెప్పాడు. దాంట్లోని ఇంకో భాగం లూకా 24:49. లూకా లాస్ట్ చాప్టర్, ఆఖరి అధ్యాయం 49వ వచనం చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటిదాకా నిలిచి ఉండాలి? ఎప్పటిదాకా ప్రార్థన చేయాలి? ఎప్పటిదాకా ఎదురు చూడాలి? 1-2 రోజులు చూసి వెళ్ళిపోండి అనలేదు. 2-3 సార్లు ప్రార్థన చేసి వెళ్ళిపోండి అనలేదు. నో 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 నో, కీప్ ఆన్ వెయిటింగ్ టిల్ యూ రిసీవ్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఆయన దిగి రావాలి, అప్పుడు నువ్వు ప్రార్థన మానాలి. అంతేగాని అంటే చాలేమో అనుకున్నాను అని ఓపిక లేని ప్రార్థనే మన బలహీనతలన్నిటికీ కూడా కారణం. ప్రార్థించడానికి ఓపిక లేకపోవడం మన బలహీనతలన్నిటికీ, మన ఓటములన్నిటికీ, మన సమస్యలన్నిటికీ కారణం. ప్రభునందు నాకు అత్యంత ప్రియురా, ప్రభువును వేడుకొనుటలో ఓపిక ఉండాలి. ఫలితాల కొరకు మీరు తొందరగా ఎదురు చూడొద్దు. ఇది పాఠం. ఫలితాలు నువ్వు ప్రార్థన మొదలు పెట్టగానే 1-2 దినాల్లో వచ్చేయాలి, 2-3 సార్లు అడిగిన తర్వాత తొందరగా అన్ని సంగతులు సెటిల్ అయిపోవాలి, పరిష్కారం అయిపోవాలని ఎప్పుడు అనుకో.
ఒక చిన్న పాప నా దగ్గరికి వచ్చి, అంకుల్ అంకుల్ చూడు, నా సేవారంభంలో, అంకుల్ అంకుల్ చూడు, ఇదిగో నేను కింద పడ్డాను, దెబ్బ తగిలింది. అది ఏమి పెద్ద దెబ్బ కాదు, అది ఆడుతూ ఆడుతూ కింద వచ్చింది. అది అసలు దెబ్బ నాకు కనే కనిపించట్లేదు, చిన్న గీరుకుపోయింది చిన్న. నాకు చాలా ముద్దు వచ్చింది. పాపను తీసుకొని ముద్దు పెట్టుకొని బుగ్గల మీద, నొసల మీద, ఆ చెయ్యి మీద ముద్దు పెట్టుకుమో, ఎంత దెబ్బ తగిలిందిరా నీకు, అయ్యో నాన్న, బంగారు తల్లి, దాదా నేను ఇట్లా ఉఫ్ అని ఊదుతాను, సెలవు కొట్టేస్తాను, ప్రార్థన చేస్తాను, ముద్దు పెట్టుకుంటాను, అట్లా చేస్తే తగ్గుతుందా అనేది. నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతుందా, ఎలా తగ్గుతుంది అని. ఏసై తగ్గిస్తాడమ్మా. అవునా? మరి మరి ఇప్పుడు నువ్వు చెయ్యి ప్రార్థన అని. నేనేమనుకున్నానంటే దానికి ప్రార్థన నేర్పించాలని, నువ్వే చెయ్యమ్మా ప్రార్థన. నేను చేస్తే ఏసై వింటాడా? నువ్వు ప్రార్థన చేయి, తగ్గిపోతున్నాను. వెంటనే కళ్ళు మూసుకొని ఏసయ్యా ఏసయ్య ఏసయ్య, తగ్గించు తగ్గించు తగ్గించాను, నాకు దెబ్బ తగిలింది, దెబ్బ తీసే తండ్రి అని కళ్ళు తెరిచి, ఏది తగ్గలేదుగా అంటుంది. ఆమెకు అప్పుడే తగ్గాలంట, అప్పుడే తగ్గాలంట. ఆమెకు దెబ్బ తగిలింది అప్పుడే, ఒక 60 నిమిషం కాలేదు, ప్రార్థన చేసి తగ్గలేదు కదా అంటే. విశ్వాసులు చాలా మంది అలాగే ఉన్నారు. ఆ చిన్న పాపలాగా ఉన్నారు. సమస్య వచ్చింది, ప్రార్థన చేయమన్నాడు, చేశాడు, ఏది పరిష్కారం కాదు. ఏది? ప్రార్థన చేశా, ఇంకేది? మా అమ్మాయికి పెళ్లి కాలేదు, ప్రార్థన చేశా, ఇంకేది? మేము చర్చ కట్టుకోలేదు, ఏది? ఇన్నాళ్ళు ప్రార్థన చేసాం, ఇంకా ఏది? మా అప్పులు తీరలేదు, ఏది? మా శత్రువులందరూ బాగానే ఉన్నారు, ఏది? నేను అనుకున్న కార్యం జరగలేదు, ప్రార్థన చేశాను, ఏది? ఇంకా జరగలేదు. ఇది చిన్న పిల్లల మనస్తత్వం. మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండదు. అడుగుడి అన్నాడు, అడగడం మొదలుపెట్టి. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడండి అన్నాడు యేసయ్య. ఎప్పటిదాకా అంటే పొందేదాకా. మానకుండా ప్రార్థన చేయడం, ఇదే మన పనిగా పెట్టుకోవాలండి. ప్రార్థన చేయడం మన జీవితంలో ప్రధానమైన పని. ఇక నుండి అన్ని యాక్టివిటీస్ కట్టిపెట్టాడు. మినిమం యాక్టివిటీస్, అత్యవసరంగా తప్పనిసరిగా చేసే కార్యాలు ఉంటాయి. భోజనం చేయడము, ముఖాలు కడుక్కోవడం, పళ్ళు తోముకోవడం, కాలకృత్యాలకు వెళ్ళడం, అన్నం వండుకోవడం, ఆహారం సిద్ధపరిచి తినడం. ఇంకా ఇంతకంటే ఏముండదు. ఆహారం కావాలనుకో, ఆ రొట్టె సంపాదించడానికి చిన్న వ్యాపారం, ఉద్యోగం ఏదో చేసుకుంటాం అంతే. అంతకన్నా మించి మనకు యాక్టివిటీస్ వద్దు. మన ఆహార సంపాదన, మన శరీర శుభ్రత, కాలకృత్యాలు, ఆహార సిద్ధపాటు, మనం భోంచేయటం, కనీసం కొద్ది మినిమం రెస్ట్, కొద్ది గంటలు. ఇవి జరిగినాక మిగిలిన గంటలన్నీ మనకు ప్రార్థన గంటలే. ప్రార్థనా గంటలే మనకు. ప్రార్థన చేయడానికి బ్రతుకుండాలి గనుకనే మనం అన్నం తింటున్నాం. ప్రార్థన చేయటానికి మనసు ఫ్రెష్ గా ఉండాలి గనుకనే మనం నిద్రపోతున్నాం. ప్రార్థన చేయడానికి మన శరీరం కూడా శుభ్రంగా ఉండాలి గనుకనే మనం స్నానాలు చేస్తాం. ప్రార్థన కొరకే మనం ఏదైనా చేస్తాం. వీఆర్ లివింగ్ టు ప్రే. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రేయర్ ఈజ్ అవర్ లైఫ్. ఎజెకియా ఫ్రాన్సిస్ గారు ఒక చక్కని గ్రంథం రాశారు, టెమిలియన్ బ్రదర్ గారు. ప్రార్థనయే జీవం. ఎజెకియా ఫ్రాన్సిస్, గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఆధునిక కాలంలో వచ్చినటువంటి క్రైస్తవ సాహిత్యంలో అంత శక్తివంతమైన ఉత్తమ గ్రంథాన్ని చూడండి. ప్రార్థన మీద వచ్చినటువంటి అద్భుత గ్రంథాల్లో అదొకటి. ఎజెకియా ఫ్రాన్సిస్ గారు ప్రార్థన ఏ జీవం. నేను చదివాను చాలా సార్లు ఆ పుస్తకం, చదివి అద్భుతంగా ఉంది. ఆ పుస్తకం మీరు చదివిన తర్వాత ఇంతకు ముందున్నట్టుగా ఉండదు. ఇక మీరు ప్రార్థన చేయాలనిపించినప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి అనిపించినప్పుడు ఇంకా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి కనుక చేయండి, మీకు అనిపించడం కాదు, చేయాలి కనుక చేయండి. అదే మన జీవం.
జీవితంలో ఒక భాగం కాదు ప్రార్థన, జీవితంలో ముఖ్య భాగం కాదు ప్రార్థన, అసలు జీవితమే ప్రార్థన, ప్రార్థనే నా జీవితం అనే విధంగా కమిట్ అయిపోవాలి. యెహోయాషు కొట్టు బాణాలు అంటే కొట్టాలి, టప 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 కొట్టాలి 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 కొట్టాలి, ఎన్ని వందల సార్లు అయినా కొట్టాలి, వేల సార్లు అయినా కొట్టాలి. ఏంటయ్యా ఆపకుండా అన్నిసార్లు కొడతా ఉంటే, పెద్ద ఆయనకి ఆపమని లేదయ్యా పాపం, పెద్ద ఆయన చెప్పలేదు కదా ఎట్లా ఆపాలి అన్నాడు. ప్రార్థన చేయమన్నాడు వేసే, ప్రార్థన మొదలు పెట్టాడు. ఒకరోజు చేయాలి, నెల రోజులు చేయాలి, సంవత్సరం చేయాలి, 10 సంవత్సరాలు చేయాలి. ప్రార్థన చేస్తూనే మనం ముసలాళ్ళం అయిపోవాలి. ప్రార్థన చేస్తూనే రెండో రాకడ వచ్చేస్తా, కానీ పర్లేదు. ప్రార్థన చేస్తూనే మనల్ని తీసుకెళ్ళడానికి దేవతలు వస్తారు, రాని పర్వాలేదు. ఈ లోకాన్ని విడిచిపోయేదాకా మనం ప్రార్థన చేస్తూనే, పైకి వెళ్ళిన తర్వాత అడుగుదాం, ఏనాయన దేవా నిన్ను చూశాను నా కళ్ళతో, ఇంతకాలానికి నేను చూశాను, నీకు వందనాలు, నాకు ఇచ్చిన రక్షణ కొరకు అన్నిటి కొరకు నీకు మంచి. కానీ ఒక ప్రశ్న తండ్రి, కొట్టమన్నావు, మొదలు పెట్టాం, బ్రతుకంతా కొడుతూనే ఉన్నాం. ప్రార్థన చేయమన్నావు, బ్రతుకంతా ప్రార్థన చేస్తానే ఉన్నాం. ఇక్కడికి వచ్చేసా, ఏది కార్యం జరగలేదు, కార్యం జరగలేదు. అప్పుడు చెప్తాడు ఆయన, ప్రార్థన చేయమన్నాను, నీ పని నువ్వు చేశావు, నా పని నేను చేస్తాను, నా టైంలో చేస్తాను. నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, నీ ప్రార్థనకు ఫలితం తప్పక వస్తుంది. ఆఖరిదనక ప్రార్థన చేసావు కనుక, ఆపకుండా కొడుతూనే ఉన్నావు కనుక నీ ప్రార్థనకు ఫలితం తప్పక వస్తుంది. అది నీ జీవిత కాలంలో రాకపోవచ్చు, కానీ జీవిత కాలంలో, ఈ భూమి అంతము కాకముందు తప్పకుండా నీవు చేసిన ప్రార్థనకు జవాబు వస్తుంది, కార్యం జరుగుతుంది. పరలోకంలో నీ లెక్క రాయబడి ఉంటుంది. ఇవాళ భూమి మీద జరిగిన ఈ కార్యానికి ఫలానా భక్తుని ప్రార్థనే కారణం. ఇవాళ భూమి మీద జరిగిన ఈ అద్భుతమైన మార్పులకు ఫలానా ప్రార్థన బృందము చేసిన ప్రార్థనే కారణం. వాళ్ళు ఆపకుండా కొడుతూనే ఉన్నారు కనుక, కొడుతూనే వాళ్ళు లోకాన్ని వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోయారు కనుక, ఆ బృందమే లేకుండా పోయేదాకా వాళ్ళు ఆఖరి శ్వాస కొడుతూనే ఉన్నారు కనుక, బాణాలు నేల కొడుతూనే ఉన్నారు కనుక ఇదిగో ఈ కార్యం జరిగింది అన్ని పరలోకంలో లెక్క రాయబడుతుంది. నిత్యత్వం అంతా మీకు బహుమానం వస్తుంది. ఈ భూమి మీద కార్యం జరగకపోని అది నా పని కాదు, దేవుని ఆలోచన, అది దేవుని దృష్టి, దేవుని బాధ్యత. ప్రార్థన చేయమన్నాడు, చేయటం నా పని, నేను ప్రార్థన చేస్తా. జవాబు ఎప్పుడు ఇస్తాడు? ఆయన చిత్తం. కార్యం ఎప్పుడు జరిగిస్తాడు? ఆయన చిత్తం. పరిష్కారం ఎప్పుడు ఇస్తాడు? ఆయన డిసైడ్ కాదు. I don't decide when God should answer. It is my business only to pray. ప్రార్థించడమే నా పని. జవాబు ఎప్పుడు ఇస్తాడో ఆయన ఆలోచించుకుంటాడు. ఆయన నిర్ణయం అది. జవాబు తొందరగా రాని, ఆలస్యంగా రాని, నేను బతుకుండగా రాకపోని కూడా పర్వాలేదు. నేను పరదేశకు పోయినాక నేను వచ్చి తీరుతుంది జవాబు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని, ప్రభునందు మీరు చేసే విజ్ఞాపన వ్యర్థం కాదు. భారతదేశం ఆశీర్వదింపబడుతుంది, ఈ ప్రపంచం దీవించబడుతుంది, సత్యము స్థాపించబడుతుంది, అబద్ధ బోధలు పెక్కలించి వేయబడతాయి, ఇజబెల్ కార్యాలు నాశనం అయిపోతాయి. మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రార్థన వ్యర్థం కాదు. దేవుని ప్రజలందరూ కూడా సత్యంలో స్థాపించబడతారు. అసత్య బోధలన్నీ కాలిపోతాయి సంఘంలో నుండి. ఇంత గొప్ప కార్యం జరుగుతుంది ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. అవునాయి గారు, ఎప్పుడు జరుగుతుంది అదేమో నాకు తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ కార్యం జరిగి తీరుతుంది. నువ్వు ప్రార్థన మాత్రం ఆపొద్దు. అప్పుడే అంత బరువు ఏంటి? ఖర్చులు అవుతున్నాయి మీకు? లక్షల కోట్లు ఖర్చు అవుతుందా? ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన కార్యక్రమం పైసా ఖర్చు లేకుండా జరుగుతుంది, అదే ప్రార్థన. స్వార్థ ప్రకటనకు డబ్బులు కాదు, ప్రార్థన చేయడానికి డబ్బులు అక్కర్లేదు. ప్రపంచమును ప్రభావితం చేయగలిగిన అత్యంత శక్తి సంపన్నమైన ప్రార్థన అనే కార్యక్రమానికి నీ చెల్లి గవ్వక్కర్లేదు, నయా పైసా అక్కర్లేదు. ప్రార్థన. ఈ భూలోక ధనం ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నువ్వు పట్టుదలగా చేసి ప్రపంచ చరిత్రలో తిరగరాయగలిగినటువంటి
శక్తి సంపన్నమైన కార్యక్రమం ప్రార్థన. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారు, దేవుని ప్రజలందరూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గ్రహించగలిగితే, ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైందో దేవుని ప్రజలందరూ అర్థం చేసుకుంటే, ప్రార్థన ఎంత అవసరమైందో ప్రతి క్రైస్తవ సోదరుడు అర్థం చేసుకుంటే, ఈ ప్రపంచం ఇలా ఉండదండి. ఈ ప్రపంచం ఇలా ఉండదు. బైబిల్లో దేవుడు చేసిన అద్భుత కార్యములను మించిన కార్యాలు మన తరములో మనం చూడగలుగుతాం. కానీ మానకుండా కొట్టడం నేర్చుకోవాలి. 3 సార్లు కొట్టి ఆపేసే బుద్ధి తక్కువ పని మానేసేయాలి. ప్రార్థన మొదలు పెట్టారా, ఆపకుండా ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు అద్భుతంగా జరగబోతున్నాయి. జరుగునని మీరు కలలో కూడా అనుకోనని భయంకరమైన కార్యాలు మన తరములో యెహోవా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాట మనం స్వాతంత్రించుకుందాం. ఎందుకు మానేసావు యెహోయాషు? ఇంకొంతకాలం కొడితే నువ్వు ఆఖరి దాకా నువ్వు జయం పొందేవాడి అనే మాట మనం అనిపించుకోవద్దు. ఆ పొరపాటు మనం చేయొద్దు. ఆపమన్న దాకా కొడతానే ఉండాలి. శబాష్, నాకు నచ్చేవు రాదు, ఎంత బాగా కొట్టావు, కొట్టమంటే కొడతానే ఉన్నావు, ఆపకుండా కొడుతున్నావురా, నాకు నచ్చి నీకు జయం ఇస్తున్నా నేను. యేసయ్య దిగి రావాలి, ఆ మాట అనాలి. మనం విజయాన్ని పొందాలి, పరిష్కారాన్ని పొందాలి, మన దేశాన్ని మార్చుకోవాలి. సంఘములని సత్య స్తంభములుగా, సాతాను కార్యములు లయము కావాలి, దేవుని కార్యము జయం పొందాలి. ఈ కార్యం జరిగేదాకా ప్రార్థనతో కొట్టడం మనం మానకుండా కొడదాం. యెహోయాషు దగ్గర మనం ఒక పాఠం నేర్చుకుందాం. తమ్ముళ్ళు, నేను చేసిన తప్పు మీరు చేయకుండా కొడతానే ఉండండి. పెద్ద ఆయన చెప్పాడు కొట్టమని, మీరు మొదలెట్టారు కదా, ఇంకా ఆపకండి, కొడతా ఉండండి. ఈ ప్రార్థనతో మనం సైతాన్ రాజ్యాన్ని కొడతానే ఉండాలి. మానక ప్రార్థన చేసేవాళ్ళు గొప్ప కార్యాలు తమ కళ్ళారు చూడగలుగుతారు. ప్రార్థనలు విసికే వాళ్ళు ఆశీర్వాదాన్ని సగమే పొందుకుంటారు, కానీ ప్రార్థనలు విసకని వారు పరిపూర్ణ ఆశీర్వాదాలు, పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ స్వస్థత, సంపూర్ణమైన అంతిమ పరిష్కారం అన్ని సమస్యలకు వారు తప్పక చూడగలుగుతారు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించింది కాక. రండి మనం చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ప్రార్థన బృందపు నాయకుడు పాస్టర్ జోనతన్ నాయక్ గారికి సమయాన్ని అప్పగించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రికాబారా భాష కందలరి ఆరాధరాబాసి. హల్లెలూయా. మా తండ్రికి స్తోత్రం నాయన. ఇతను మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు, మీరు మాట్లాడిన విధానం కొరకు, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు కనుక నీకు వందనాలు తండ్రి. ప్రార్థన అనేది ఎంత అవసరమో మీరు మాకు తెలిపించండి. ప్రార్థన ఎలాగూ చేయాలో మీరు మాకు చూపించినందుకు నీకు స్తోత్రం. ప్రార్థనలో మేము సర్వసాధారణంగా చేస్తుండే పొరపాట్లు ఏమిటో కూడా మీరు మాకు తెలియపరిచినారు. మీకు స్తోత్రం. విసుగక నిత్యం ప్రార్థించడం, మానకుండా బాణాలతో కొట్టుట అనే అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు మా ద్వారా జరిగించండి. ఇక్కడి నుంచి నేను నా బిడ్డలు ఆ పొరపాటు చేయకుండా కొట్టుట మొదలు పెట్టిన మేము మానకుండా కొట్టుతూనే ఉండటానికి సహాయం చేయండి. ఇంతటి పట్టుదల, ఓపిక, చిత్తశుద్ధి, ఏకాగ్రత నాకు నా బిడ్డలందరికీ దాయిచ్చారు. భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ మానక కొట్టువారే, మానక ప్రార్థించేవారే ఉండటకు సహాయం చేయండి. ప్రార్థనా బృందంలో కలిసి ఇప్పుడు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆత్మీయ దీవెన, ఆర్థిక దీవెన ప్రతి ఒక్కరిపై కుమ్మరించి యేసయ్య అతి మధుర నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. Please like, subscribe and press the bell icon to get all the updates.